నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రముఖలపై బదులు తీర్చుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పహల్గాం దాడిని అమానుషమైన ఘటనగా అభివర్ణించారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపడం దారుణమన్నారు. ఆపరేషన్ మహాదేవ్తో ఉగ్రవాదులను మట్టుబెట్టామని అమిత్ షా తెలిపారు. 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయన్నారు. పహల్గాం దాడి తర్వాత టెర్రరిస్టులు పాక్ వెళ్లేందుకు ప్రయత్నించారని, సెన్సార్ల ద్వారా ఉగ్ర కదలికలను పసిగట్టామని తెలిపారు. కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్కు ఒత్తాసు పలకడం సరికాదని హితవు పలికారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారు అనడానికి ఆధారాలున్నాయని చిదంబరం ప్రశ్నించడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదన్నారు. ఉగ్రవాదుల దగ్గర పాకిస్తాన్ చాక్లెట్లు దొరికాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం నిజాలు కూడా చెప్పాలని నిలదీశారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సైనికాధిపతి అమెరికా అధ్యక్షుని కలిశారని, ట్రంప్ను సైనికాధిపతి కలిసినప్పుడు మన దేశ దౌత్యనీతి ఏమైందని ప్రశ్నించారు. విజయాలే కాదు, అపజయాలు కూడా అంగీకరించాలన్నారు. పహల్గాం ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా అని, పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని నిలదీశారు ఆమె. వికారాబాద్ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ నాటే కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం తిప్పాపురం గోశాలలో జరిగిన వన మహోత్సవంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొని స్వామివారికి, అమ్మవారికి ప్రీతిపాత్రమైన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వన మహోత్సవం వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జరుగుతోందని, అడవులను పెంచడంతో పాటు కాలుష్యాన్ని నివారించే మొక్కలను నాటాలని, అలాగే మానవాళికి అవసరమైన ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెంచాలన్నారు. గ్రామాల్లో పెద్ద పెద్ద వృక్షాలను పెట్టి ఇబ్బందులు పడకుండా ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గత రాత్రి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న తమపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారని, 10,000 రూపాయల చలానా కట్టమంటున్నారని బాధితుడు తెలియజేశాడు. స్వయంగా ఎమ్మెల్యే వేదాయపాలెం దగ్గర ఉన్న ఆ కుటుంబం వద్దకు వెళ్లి పోలీసులకు ఫోన్ చేశాడు. మహిళలు, చిన్నపిల్లలతో వెళ్తున్న వ్యక్తిని ఎలా ఆపుతారంటూ పోలీసులు ప్రశ్నించారు. బాధితులకు వారి ద్విచక్ర వాహనాన్ని ఇవ్వాలంటూ ఆదేశించారు. వారి ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉందని పోలీసులు చెప్పడంతో స్వయంగా తన కారులోనే ఆ కుటుంబాన్ని ఆర్టీసీ బస్టాండ్ వరకు తీసుకొచ్చి వారికి ద్విచక్ర వాహనాన్ని అందించి పంపించడంతో ఆ కుటుంబం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసింది. ఏలూరు జిల్లా కైకలూరులో సుపరిపాలనలో తొలి అడుగు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ సహకారాలతో P4 విజయవంతం అయితే ఏపీలో పేదరిక నిర్మూలన జరుగుతుందని ఎమ్మెల్యే కామినేని అన్నారు. కూటమి ప్రభుత్వంలో P4 ఒక మంచి కార్యక్రమం చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామన్న ఆశయాలను P4 కార్యక్రమం ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించుకోవచ్చని కామినేని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ P4 కార్యక్రమంలో భాగస్వాములై తమ వంతు కృషి చేయాలని కోరారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 1,30,00,000 రూపాయల విలువైన నూతన వాహనాల ప్రారంభోత్సవం, వన మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అడిషనల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మహిళా శక్తి స్టాల్స్, మున్సిపాలిటీలోని స్వచ్ఛ ఆటోలు, జేసీబీని ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధి కేవలం 1.5 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా డబ్బాల్లో నిల్వ ఉంచి స్వచ్ఛ ఆటోల్లో వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులు, కలెక్టర్ సూచించారు. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా 2 రోజులు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అన్ని జిల్లాల్లో
30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాకాలంలో దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం అంటే 7% ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం అంచనా వేసింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా వేకువజాము నుంచి ముసురు వర్షం కురుస్తోంది. వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఉదయం నుంచే జనసంచారం కనిపించట్లేదు. అయితే గత 2 రోజులుగా వర్షం లేకపోగా ఇవాళ కురుస్తున్న వర్షంతో పంటలకు మేలు చేకూరుస్తుందని రైతులు చెబుతున్నారు. భైంసా పట్టణంలో కురుస్తున్న వర్షానికి ఇళ్ల నుంచి జనాలు బయటికి రాలేదు. ఈ వర్షంలోనూ వేకువజామున 5 గంటల నుంచి మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సోమవారం వార సంత కావడంతో కూరగాయల మార్కెట్ ప్రధాన రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగించారు. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా నాగుల పంచమి ఘనంగా నిర్వహించారు. నాగదేవుని ఆలయాల భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా మహిళలు ఉదయాన్నే పుట్టల వద్దకు చేరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పోసి తమ మొక్కలను తీర్చుకున్నారు. భైంసా సరిహద్దులో గల నాగదేవుని ఆలయానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనాదిగా వస్తున్న హిందూ ఆచార వ్యవహారం ప్రకారం నాగుల పంచమి వేడుకలను నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి మండలాల్లో మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయాన్నే కళ్ళాపు చల్లి పరిసర ప్రాంతాల్లోని పుట్ట వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూలు పళ్ళు పెట్టి ఆవు పాలను పుట్టలో పోసి పాయసాన్ని నైవేద్యంగా ఆరగించి నాగదేవతను ఆరాధించారు. పాడి పంటలు పిల్ల పాపలతో చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా పాతబస్తీలోని ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు క్యూ లైన్లలో నిలబడి భక్తి శ్రద్ధలతో నాగేంద్ర పుట్టలో పాల్పోశారు. గుడ్లు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పాము పుట్టల వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాలతో పాటు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అశోక్నగర్ కాలనీలో వెలిసిన కట్టమైసమ్మ ఆలయానికి మహిళలు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించారు. చాలా సంవత్సరాల తర్వాత మంగళవారం రోజున ఈ పర్వదినం రావడం విశిష్టంగా భావిస్తున్నామని మహిళా భక్తులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చంద్రకచర్ల గ్రామంలో రైతులు, గ్రామస్తులంతా కలిసి ఊరు మధ్యలో ఉండే బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు 101 బిందెల నీటితో బొడ్రాయికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి దేవాలయానికి వెళ్లి గ్రామస్తులు పూజలు చేసి స్వామివారిని ప్రార్థించారు. డప్పు వాయిద్యాల మధ్య గోవులను ఊరేగింపు నిర్వహించి గోవులకు కూడా పూజ చేశారు. వర్షాలు రానప్పుడు ఇలా గ్రామంలో పూజలు చేయడం, వీటి వల్ల వర్షాలు పడతాయని గ్రామస్తుల నమ్మకం. వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు పులుల సంరక్షణపై కడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జూలై 29 నిర్వహిస్తారని, 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో అంతర్జాతీయ పులుల దినోత్సవంగా నిర్వహించాలని కడెం ఎఫ్ఆర్ఓ గీతారాణి తెలిపారు. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వేట, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం వల్ల పులులు అంతరించిపోతున్నాయని చెప్పారు. నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసులు నేరాల నివారణ లక్ష్యంగా పనిచేయాలని, గంజా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కడెం ప్రాజెక్టును సందర్శించి నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని నందీనగర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల పంచమి కావడంతో పాటు ఉత్తరా నక్షత్రం పంచమి తిథి సందర్భంగా స్వామివారికి 15,116 వడలతో వడమాలలు వేశారు. ఆలయ అర్చకులు శశికుమారాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైందని, ఆయన్ను శ్రావణ మాసంలో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కిరణ్ కుమారాచార్యులు, ఆలయ చైర్మన్ దశరథ్ చౌహాన్, రత్నాకర్, పండిశ్రీ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండల అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా బిడ్డిక సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మార్కెట్ యార్డ్లో శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి వర్గం గైర్హాజరైంది. కూటమిలో అన్ని పార్టీలు సమన్వయంతో అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని,
పార్టీ ఆదేశాలను సైతం పడాల భూదేవి వర్గం బేఖాతరు చేయడంతో కూటమి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో తనకింత అత్యున్నత పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏఎంసీ చైర్మన్ సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం కార్యకర్తలకు స్థానిక రమా సత్యనారాయణ కళ్యాణ మండపం వద్ద విందు ఏర్పాటు చేశారు. హిందూపురం పట్టణంలోని ఓ మైనార్టీ మహిళను వేధించిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మైనార్టీ మహిళ కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ స్వీపర్గా పనిచేస్తోంది. అయితే కొన్ని కారణాలతో ఆమె 4 రోజుల క్రితం విధుల నుండి తొలగించారు. పని లేకపోవడంతో సంసార జీవనం చాలా ఇబ్బందిగా ఉందని, ఆసుపత్రిలో తనకు పని ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయం వద్దకు వెళ్లి ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులకు తన గోడు వెళ్లబుచ్చుకుంది. ఇది గమనించిన ఓ టీడీపీ నాయకుడు ఆ మహిళకు ఫోన్ చేసి కాంట్రాక్టర్ చెప్పి నీకు పనిపిస్తానంటూ అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మైనార్టీ మహిళలు వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మేజర్ పంచాయతీలో 3 రోజులుగా అక్రమ కడ్డాల కూల్చివేత కొనసాగుతోంది. స్పెషల్ పార్టీ పోలీసుల సహకారంతో ఆర్డీఓ సువర్ణ దగ్గరుండి మరీ ఈ కూల్చివేతలు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా R&B స్థలాన్ని ఆక్రమించుకుని దుకాణాలు నిర్మించుకుని బిల్డర్లు లక్షల రూపాయలు గడించారు. అక్రమ కడ్డాలు కూల్చివేయాలని అధికారులు ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చరు. దీంతో ఆర్డీఓ సువర్ణ రంగప్రవేశం చేసి దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. అక్రమ కడ్డాలతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. నెహ్రూ సర్కిల్ వద్ద 4 రోడ్ల కూడల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేశారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రోగ్రాంకు ఆదర్శంగా నిలిచారు అల్లూరు జిల్లా చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భారత్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఆర్థికంగా వెనుకబడ్డ వారిని అభివృద్ధి పరిచేందుకు సంపన్న కుటుంబాలు దత్తత తీసుకునేలా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన మడకం రిత్విక్ను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. చింతూరు ఐటీడీఏ పీఓ రిత్విక్ నిమ్మలగూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుకుంటున్నాడని తెలిపారు. రిత్విక్ ఎంతో శ్రద్ధతో చదువుకుంటాడని, ఇతనికి అన్ని రకాల అవసరాలకు ఆర్థికంగా అండగా ఉంటానని పీఓ అపూర్వ భారత్ పేర్కొన్నారు. P4 కార్యక్రమంలో తన వంతు సాయంగా ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకుని సహాయం అందించాలని కోరారు. ఇప్పటికే చింతూరు డివిజన్లో 9,449 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. ఇందుకోసం 46 గ్రామ సభలు నిర్వహించినట్లు చెప్పారు. ఖమ్మం నగరంలో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. బైపాస్లోని సప్తపది ఫంక్షన్ హాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్త ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సమ్మె చేస్తున్న కార్మికుల అపోహలు తొలగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కార్మిక సంఘాల నాయకులతో చర్చలు కొనసాగిస్తూనే ఉన్నామని, అతి త్వరలో సమ్మెను విరమించి కార్మికులు తిరిగి విధుల్లో కొనసాగేలా వారికి సంబంధించిన అన్ని డిమాండ్లపై స్పష్టతనిస్తున్నామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. మానవ వనరులు, మెటీరియల్ వినియోగం, యాజమాన్య నిర్వహణ తదితర అంశాలపై కార్యాచరణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఆసక్తి కలిగిన మున్సిపల్ కార్మికులు సైతం ఇందులో పాల్గొనవచ్చని చెప్పారు. నూతన విధానంలో పరిశోధనలో భాగస్వాములుగా మారే అవకాశం కూడా కల్పిస్తున్నామని కమిషనర్ ప్రకటించారు. పట్టణ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులతో మరోసారి చర్చలు జరిపి సమ్మెను విరమింపజేసేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ ప్రకటించారు. అటు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జరిగిన మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీచార్జీని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. అనంతరం సిఐటియు అనుబంధ సంస్థ జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు. నెల్లూరులో మున్సిపల్ కార్మికుల వర్కౌట్స్ విధానం రద్దు చేయాలని గత 30 రోజులుగా శాంతియుత నిరసనను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. మహిళా కార్మికులపై అత్యుత్సాహం ప్రదర్శించి బూటుకాళ్లతో తన్ని లాఠీలతో చితకబాదారు. అనంతరం సుమారు 50 మందిని అరెస్ట్ చేశారు. మహిళలపై చేస్తున్న లాఠీచార్జీలు కూటమి ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని వెన్నెల జలపాతంలో పర్యాటకులు తడిసిముద్దవుతున్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు కూడా ఇవ్వడంతో పైనుండి జాలువారుతున్న వెన్నెల జలపాతాన్ని చూస్తుంటే మైమర్చిపోతున్నామని పర్యాటకులు తెలిపారు. భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి వీక్షిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలంటే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మొత్తం చిత్తడిగా ఉండడంతో పిల్ల పాపలతో రావడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. ఫారెస్ట్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ తీసుకుని రహదారి, మరుగుదొడ్డి లాంటి సదుపాయాలు కల్పిస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మైఖేల్ స్కూల్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చూపించిన బిల్డింగ్లో కాకుండా సెల్లార్లో క్లాసులు నిర్వహించడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ ముందు రోడ్డుపై నిలబడి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సెల్లార్లో క్లాసులు నిర్వహించడం ఏమిటని తల్లిదండ్రులు అడిగేందుకు వెళ్తే లోనికి రానివ్వకుండా స్కూల్ యాజమాన్యం సిబ్బంది అడ్డుకుంటున్నారని చెప్పారు. స్కూల్ మేనేజ్మెంట్ దిగి రావాలంటూ నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఎస్ సదన్ జంక్షన్, చంపాపేట జంక్షన్లలో పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. సౌత్ ఈస్ట్ ఏసీపీ చంద్రకుమార్, ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్, సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో ఈ డ్రైవ్ జరిగింది. ప్రయాణికులను రక్షించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అర్ధరాత్రి సమయాల్లోనే కాకుండా నగరం అంతటా పగటిపూట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడపొద్దని సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ సూచించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రి లోకేష్ వ్యవహరిస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలను అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. జగన్కు అవసరమైన బందోబస్తు ఇవ్వలేకపోవడంతోనే సింగయ్య మృతి చెందాడని, ఇక సింగయ్య మృతికి కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పారు. జగన్ నెల్లూరు పర్యటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని, 3 వాహనాలు 10 మంది మాత్రమే జగన్తో ఉండాలని చెప్పడం సరికాదన్నారు. జగన్ కార్యక్రమాలకు హాజరయ్యే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి వాటిని ఖండించాలని కోరారు. మరికొంతమందికి నోటీసులు ఇస్తున్నారని, తుపాకులతో ఇంకొన్ని చోట్ల బెదిరిస్తున్నారని చెప్పారు. ఎలాంటి రాక్షసపాలన ఎక్కడా లేదని, ప్రభుత్వ ఆంక్షలకు ఎవరూ భయపడదని చెప్పారు. జగన్ నెల్లూరు పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ములుగు జిల్లాలో 163వ జాతీయ రహదారిపై పస్రా, తాడుబాయి, చిన్నబోయినపల్లి, ఏటూరు నాగారం వద్ద ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన అక్రమ టోల్ గేట్లు ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మొదట ఇసుక లారీల వద్ద టోల్ వసూలు చేస్తామని ప్రకటించిన అటవీశాఖ అధికారులు ఇప్పుడు సామాన్య ప్రజల వాహనాల నుంచి కూడా అక్రమంగా వసూలు చేస్తున్నారని వాపోయారు. వెంటనే టోల్ గేట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉండాలి, కానీ మచ్చాపూర్ నుంచి ఏటూరు నాగారం వరకు 3 టోల్ గేట్స్ ఉండడం దారుణం అన్నారు. ఏ నిబంధన ప్రకారం ఈ చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అల్వల్లోని మత్స్యబొల్లారం, అంజనాపురి కాలనీల్లో మధ్యరాత్రి తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగలగొట్టి 26 తులాల బంగారం, 2.5 తులాల వెండి, 20,000 రూపాయల నగదు దోచుకెళ్లిపోయారు. ఇంట్లో వాళ్ళు చిత్తూరుకు వెళ్లి వచ్చేలేపై దొంగతనానికి దుండగులు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్, సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో అల్వాల్ పోలీసులు నిమగ్నమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని కుర్నపల్లి పంచాయతీ కేంద్రంలోని ఉయ్యిక మోతయ్యకు చెందిన పూరీలు అగ్ని ప్రమాదానికి గురికావడంతో సర్వం కోల్పోయిన కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మోతయ్యకు పెద్ద కష్టం ఎదురైంది. మోతయ్యకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చినందున దాతలు ముందుకొచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 2 రైస్ మిల్లుల్లో దుండగులు చోరీలకు పాల్పడ్డారు. కుబేరా రైస్ మిల్లో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 2 లక్షల పైగా నగదును అపహరించుకుపోయారు. మరో మిల్లులో చోరీకి ఎత్తిరించగా తాళాలు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల్లో దొంగల చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు మిల్లు యాజమానులు సమాచారం అందించగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మాదనపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహెద్ కాలనీలో స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆర్థిక లావాదేవీల విషయంలో 2 గ్రూపులుగా విడిపోయిన స్నేహితులు తల్వార్లతో దాడి చేసుకున్నారు. లతీఫ్కి పాషాకి మధ్య వివాదం తలెత్తిన ఈ ఘర్షణలో లతీఫ్ అనే ఒక గాయపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మాదనపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ స్టేడియం వద్ద స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి గోపీచంద్ అకాడమీ సమీపంలో ఐటీ ఉద్యోగులను తరలించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సు పెట్రోల్ బంక్ వెళ్లి ఆయిల్ ఫిల్ చేసుకుని వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నేను ప్రభుత్వ వైద్యుడిని. వైద్య ఆరోగ్య శాఖలో అందరూ నాకు తెలుసు. స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ₹1,00,000 వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు ఖమ్మం పోలీసులను ఆశ్రయించారు. ఖమ్మం కవిరాజ్ నగర్ ప్రాంతాల్లో అనిల్ అనేటువంటి వ్యక్తి కొన్నేళ్ల కిందట ప్రభుత్వ వైద్యుడని కేతన్ పేరుతో ములుగు జిల్లా వాజేడు ప్రాంతానికి చెందిన వారికి పరిచయం అయ్యాడు. అక్కడ మొదట ఒక మహిళకు అవుట్సోర్సింగ్లో విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పించి
నమ్మకం కలిగించాడు. ఆమె ద్వారా కొంతమంది నిరుద్యోగులను పరిచయం చేసుకుని ఒక్కొక్క నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఏళ్లు గడుస్తున్న ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు మోసగాడు ఇంటికి సైతం వచ్చారు. అయినా తప్పించుకు తిరగడంతో చివరకు ఖమ్మం 2వ పట్టణ ఠాణా పోలీసులను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం 7 ఏళ్ల బాలుడు నాగరాజు దారుణంగా మృతి చెందిన ఘటనలో సోమశిల పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గుర్తుచప్పుడు కాకుండా పాతిపెట్టినట్టు వెలుగులోకి వచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ధర్మపల్లెమ్మ దేవాలయం సమీపంలో నిద్రిస్తున్న నాగరాజు దెయ్యాల ప్రసాద్ అనే వ్యక్తి నడిపిన ట్రాక్టర్ తొక్కడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గిరిజన సముదాయానికి చెందినవారు కావడంతో ఈ విషయాన్ని బయటకు తెలియకుండా ఉంచేందుకు ప్రసాద్ డబ్బు ఆశించిన మృతదేహాన్ని రహస్యంగా పాతిపెట్టినట్లు సమాచారం. అయితే ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు సోమశిల పోలీసులు కేసు నమోదు చేసి నాగరాజు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. 2 పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్కు పెంబట్ల గ్రామానికి చెందిన లాసితో 2014లో వివాహం అయింది. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. ఇటీవల కాలంలో రాజశేఖర్ హైదరాబాద్ చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాసిని వదిలి దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాసి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాసి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్కి రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూమ్కి తాళం వేసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్ దీపులను స్టేషన్కి తరలించి విచారణ ప్రారంభించారు. అయితే స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్లో తయారైన నల్లమందును తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న వ్యక్తిని శంషాబాద్ DTS సిఐ ప్రవీణ్ కుమార్ టీం పట్టుకుంది. షాద్నగర్ అత్తాపూర్ పాండురంగ నగర్లోని తన దుకాణంలో నల్లమందు అమ్మకాలు జరుపుతుండగా 755 గ్రాముల ఓపీఎంను పట్టుకున్నారు. 50 గ్రాముల ఓపీఎంను 20,000 రూపాయలకు అమ్ముతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన దినేష్ అనే వ్యక్తి తన దుకాణంలో గత కొంతకాలంగా రాజస్థాన్ నుంచి ఓపీఎంను తీసుకొచ్చి అమ్ముతున్నాడని DTS సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పట్టుకున్న ఓపీఎం విలువ 3,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. దినేష్ వద్ద ఉన్న సెల్ ఫోన్తో పాటు 2 వీలర్ను స్వాధీనం చేసుకుని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్కి అప్పగించారు. ఓపీఎంను పట్టుకున్న టీంను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణపై అభినందించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గుపాడు గ్రామంలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిముళ్ల సైదులు ఇంటి ముందు భాగం కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో సైదులు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని సైదులు తెలిపాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సైదులు కష్టపడి ఇల్లు నిర్మించుకుంటే అలా కారణంగా నేలమట్టం కావడంతో కాంగ్రెస్ నాయకులు వంకాయలపటి రామారావు, డబ్బా శ్రీను సైదులు పరామర్శించారు. అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించి సైదుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. సైదులు ఇల్లు కూలిన ఘటనపై గ్రామ కార్యదర్శి రమాదేవిని వివరణ కోరగా తనకు సంబంధం లేదని ఇలాంటివి రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుందని తెలపడం కోసమే. రోజు రోజుకు సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. తల్లిదండ్రులైన వృద్ధులను కన్నబిడ్డలు పట్టించుకున్న పాపన పోవడం లేదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం కన్న కొడుకులు అనేక అరాచకాలకు పాల్పడుతున్నారు. కనీసం తిండి పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటివేసిన ఘటన వరంగల్ జిల్లా శివనగర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామస్వామి, లక్ష్మీ దంపతులకు 4 కుమార్తెలు. రామస్వామి హెల్త్ డిపార్ట్మెంట్లో అటెండర్గా విధులు నిర్వహించేవాడు. ఆరోగ్యం సహకరించగా గుండె సర్జరీ చేయించుకున్న తర్వాత ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ ఉద్యోగాన్ని తన 2వ కుమారుడు రత్నాకర్కు 1996లో ఇప్పించాడు. నా కొడుకుకు నా ఉద్యోగం ఇచ్చాను, అన్ని తానే చూసుకుంటాడని మురిసిపోతే చివరకు నానాబూతులు తిరుగుతున్నాడని తండ్రి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తన కుటుంబాన్ని టీడీపీకి చెందిన వ్యక్తులు ఇబ్బందులు పెడుతున్నారంటూ గోడపైన తన చావుకు టీడీపీ నాయకులు వ్యక్తులకు కాణమని రాసి ఫ్యాన్కు ఉరివేసుకుని MD బాజీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్నటువంటి బాజీని ఉద్దేశపూర్వకంగానే టీడీపీకి చెందిన వ్యక్తులు బాజీ అతని అన్నపై పలుమార్లు దాడి చేశారని మృతునక్క ఆరోపించింది. ఇప్పుడు ఆ బాధలు భరించలేక తమ్ముడు చనిపోయాడని వాపోయారు. గత 4 రోజులుగా పోలీసులు చుట్టూ తిరుగుతున్న టీడీపీ నేతల ఒత్తిడితో కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేశారని, పైగా మీరే చంపేసి కన్నం చేసి వచ్చారా అని పోలీసులు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో మనిషి చనిపోయి బాధలో ఉంటే పోలీసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పర్యటనలో ఉన్న భట్టికి చేదు అనుభవం ఎదురైంది. భట్టి విక్రమార్క కాన్వాన్ బీజేపీ నాయకులు
అడ్డుకునే యత్నం చేశారు. ఇటీవల కాకినాడ నది బ్రిడ్జి పై రంధ్రం పడింది. అక్కడికి రాగానే బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం పర్యటనలో ప్రోటోకాల్ రగడ జరిగింది. దౌలాపూర్ వద్ద సబ్ స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల్లో మహేందర్ రెడ్డి ఫోటో లేదంటూ మండిపడ్డారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫిర్యాదు చేస్తామని వాగ్వాదానికి దిగారు. పౌర సరఫరాల శాఖలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు చేరుకుని పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ఈడీని కోరారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిల్లు చర్చ రాజకీయాల్లో మంటలు రేపుతుంది. ఈ క్రమంలోనే బీసీ బిల్లు అమలు చేయాలని పట్టుబట్టిన ఎమ్మెల్సీ కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నిరాహార దీక్ష చేయనున్నారు. బీసీ బిల్లును సాధించేందుకు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భావితరాలకు బాటలు వేస్తూ విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను తీర్చిదిద్ది వారికి ఆదర్శంగా నిలవాల్సిన హెడ్ మాస్టర్ తప్పదాగి పాఠశాలకు వచ్చాడు. కడప జిల్లా కమలాపురంలో పెద్ద చెప్పల్లి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ ఓబుల్ రెడ్డి ఫుల్గా మద్యం సేవించి వచ్చాడు. మద్యం మత్తులో పాఠశాలలో తూగుతున్నాడు. అయితే ఇదేమిటని ప్రశ్నించిన మీడియాకు తనకు తానే సమర్థించుకుని సమాధానం ఇచ్చాడు. తాగడం తప్పేం కాదని సమాధానం ఇచ్చాడు. మిగిలిన ఉపాధ్యాయులు కూడా రిజిస్టర్లో సంతకం చేయలేదని, ఇది మొదటిసారి కాదని, ఆయనకు ఏవో కుటుంబ సమస్యలు ఉన్నాయని వెనుకేసుకొచ్చారు. ఇక హెడ్ మాస్టర్ ప్రతిరోజు మద్యం సేవించి విధులకు హాజరవుతారని, తమను హీనంగా హింసిస్తున్నారని కింది స్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలతో విచారణ చేపట్టిన కలెక్టర్ సిద్ధార్థ్ చెరుకూరి హెడ్ మాస్టర్ ఓబుల్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా నీరు వచ్చేయడంతో నిండుకొండలా మారింది. దీంతో ఈ రోజు ఉదయం తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లూరు లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా జలాశయం క్రస్ట్ గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో 6 గేట్లకు 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా నీటిని నాగార్జున సాగర్ విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,32,290 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2,01,743 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 204 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బంగారు శంఖం చక్రాలను చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ విరాళంగా సమర్పించింది. ఉదయం బ్రేక్ దర్శన సమయంలో సంస్థకు చెందిన వాళ్ళ ఆలయంలోకి వెళ్లి ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారు శంఖం చక్రం విరాళంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. అనంతరం దాత కుటుంబాన్ని అదనపు ఈవో స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం స్వామివారి తీరప్రసాదాలు అందజేశారు. 2.5 కేజీల బరువు గల బంగారు శంఖం చక్రం అందించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్ సెంటర్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. స్పెర్మ్ కేంద్రంలో వైద్యారోగ్య శాఖ అధికారులు క్లూస్ టీం తనిఖీలు చేపట్టారు. ఏదైనా దుశ్చర్యలకు పాల్పడుతున్నారా అనే అంశంపై అధికారులు చర్యలు చేపట్టారు. జనసేన నాయకులు కిలారి రోసయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పొన్నూరులో గతంలో జరిగిన బర్నబాస్ హత్య విషయంలో నోటీస్ వచ్చిందని కథనాలు వచ్చాయి. అవి అవాస్తవాలన్నారు. ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన మీద బురద జల్లే వాళ్ళు నిరూపించాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ బర్నబాస్ హత్య వారి వ్యాపారం విషయంలో జరిగింది కానీ తనకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్ముతారు అని కూడా మూర్ఖత్వం అన్నారు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు తనను సంప్రదించి కన్ఫర్మ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై లీగల్గానే చర్యలు తీసుకుంటున్నామన్నారు.